ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. మరి మన రక్షకుడును లోకరక్షకుడును సర్వ జనోద్ధరణకు ఈ లోకమునకు వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జన్మదినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి మన జీవితములలో అనేకమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జన్మదినోత్సవములను జరుపుకుంటూ ఉన్నాం. మరి దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆయన యందు ఎంత మాత్రమును కూడా చీకటి లేదు. ఆ వెలుగు మరి లోకములోనికి ప్రవేశించుచున్నది. ఆ వెలుగు ప్రతి హృదయమును కూడా వెలుగుంచుచున్నది. ఇది నిజమైన వెలుగుగా ఈ లోకానికి వచ్చి ఉన్నది. ఆ వెలుగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరి అట్టి యేసుక్రీస్తు వారి యొక్క వెలుగులో జీవించుచున్నటువంటి ఈ లోకము, లోక ప్రజలందరూ కూడా ఆ నిజ దేవుణ్ణి కనుగొనలేక, ఆ నిజ దేవుని వైపు తిరగలేక, ఆ నిజదేవుని యొక్క వెలుగులో జీవించలేక మరి చీకటిలో బ్రతుకుచున్నవారు మరి వెలుగును గ్రహించలేకపోతూ ఉన్నారు. అందుకు ఈ చీకటిలో జీవించుచున్నటువంటి సర్వ ప్రజలందరూ కూడా ఇంకనూ ప్రభువు చెంతకు రాలేకపోతున్నారు. వచ్చిన వారు కూడా ప్రభువైన యేసుక్రీస్తును నిజమైన దేవునిగా ఏ దినమైతే మనం అంగీకరిస్తామో ఆ దేవుడు నిత్య జీవమై ఉన్నాడనేది ఏ ఒక్కరు కూడా గ్రహించలేని విషయం. మరి నిజ విశ్వాసులుగా, స్థిర విశ్వాసులుగా ప్రభువైన యేసుక్రీస్తులోనికి వచ్చిన విశ్వాసం ఉంచినటువంటి విశ్వాస జనాంగమందరూ కూడా సార్వత్రిక సంఘములలోని ప్రజలందరూ, జనులందరూ కూడా ఇప్పటికీ కూడా ప్రభు యొక్క అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్వజనము కాలేకపోతున్నారు. కారణం, మనము ఆయనను వెలుగును తెలుసుకున్నా ఆ వెలుగును మనం మన హృదయాలలోకి ఆ ప్రభువులు వారిని ఆహ్వానించలేకపోతున్నాం. మన హృదయాలు ఇంకనూ చీకటిలోనే మగ్గిపోతూ ఉన్నాయి. సార్వత్రిక సంఘములలో ఉన్నటువంటి విశ్వాసులు, మరి అంతేకాదు సేవకులైతేనేమి, మరి కాపరులైతేనేమి, ప్రభు యొక్క దాసులైతేనేమి, ప్రసంగికులైతేనేమి, ఆ ప్రభువులు వారిని ముద్దాడాల్సింది పోయి లోకాన్ని ముద్దాడుతూ ఉన్నారు. లోకములో ఉన్నదంతా మాకు కావాలి, ప్రభువులో కూడా మాకు మరి నిత్య జీవము కావాలి అంటే ఇది వీలు కాదు. ఇది ఏమాత్రము కూడా వీలు కాదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి లోకమును విడిచిపెడతావా, మరి ప్రభువును విడిచిపెడతావా గ్రహించాల్సిన విషయము. మాకు ప్రభువు కావాలన్నప్పుడు లోకం వైపు మరలా తిరగకూడదు. లోకములో ఉన్నదంతా నేత్రాశని, శరీరాశని, జీవపు డంబమని మన వాక్యం దేవుని నోటి నుండి వస్తూ ఉన్నది. అయినా ఆ మాటలను మనం పెడచెవిన పెడుతున్నాం. ప్రభువులోనికి రాలేక, ఇంకనూ ప్రభువును మన హృదయాలలోకి ఎత్తుకోలేక ఆయనను మనం ముద్దాడలేకపోతూ ఉన్నాం. అట్టి నిజమైన దేవుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతి హృదయములో వెలగగలిగినట్లయితే
ప్రతి హృదయంలోకి ఆ ప్రభువుని ఎత్తుకోగలిగినట్లయితే మన యొక్క రోత పుట్టిస్తున్నటువంటి మన హృదయాలు, రోతతో మరి దుర్గంధముతో అల్లాడుతున్నటువంటి మన హృదయాలు, ఆ పాపములో మగ్గిపోతున్నటువంటి హృదయాలు, నీచమైన దుర్గంధములో బ్రతుకుతున్నటువంటి సర్వ జనాంగము కూడా మరి ప్రభువుని ఏ దినమైతే నీ హృదయంలోకి ఆహ్వానిస్తావో నిజముగా ఆ వెలుగు నీలో ప్రకాశించున్నది. ఆ వెలుగే నీ హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క దుర్గంధాన్ని తరిమి కొట్టి నీ హృదయాన్ని పరిమళ వాసనగా నేను తీర్చిదిద్దుతూ ఉంది ఆ వెలుగు. ఆ వెలుగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారనేది మనం గ్రహించలేకపోతున్నాం ఇంకా కూడా. మరి అట్టి ప్రమాణమును మనము ప్రభువులోకి వచ్చిన మనము మరి ఆ ప్రమాణమునకు మనం కట్టుబడి ఉన్నామా? ప్రభువులు వారు ఒక ఖచ్చితమైనటువంటి ఒక ప్రమాణము చేత ఒక నిర్దేశము ఎంచుకొని ఈ లోకమునకు వచ్చాడు. నా జనుల హృదయములలో ఉన్నటువంటి ఆ దుర్గంధాన్ని తొలగించాలనే ప్రభువులు వారు మరి ఈ లోకానికి వచ్చి ఆ పశువుల తొట్టినే ఎంచుకున్నాడు. ఎంచుకున్న ఆ పశువుల తొట్టి నీలో ఉందేమో ప్రియమైన విశ్వాసి, ఒక్కసారి ఆలోచించు. ఆ యొక్క దుర్గంధమైనటువంటి ఆ తొట్టిలో ప్రభువైన యేసుక్రీస్తు పుట్టితే పరుండ పెట్టితే మరుక్షణము ఆ పశువుల తొట్టి ప్రకాశమానమైంది. మరి దుర్గంధమైనటువంటి ఆ యొక్క పశువుల తొట్టె పరిమళ వాసనలో వెదజల్లింది. మరి నీ హృదయము పశువుల తొట్టిగా ఉందేమో ఈ దినమున. ఆ తొట్టే నీ హృదయమేమో, ఆ పశువుల పాకే నీ దేహమేమో. ఒక్కసారి ఆలోచించావా ప్రియమైన విశ్వాసీ సహోదరులారా? మరి క్రైస్తవ జనాంగమా, ఒక్కసారి ఆలోచించండి. ఈ యొక్క దేహమనే ఈ యొక్క పశువుల పాక, ఈ పశువుల పాకలో ఉన్నటువంటి ఆ యొక్క హృదయం అనే పశువుల తొట్టి, ఆ తొట్టెలోనికి దేవుణ్ణి ఆహ్వానించుకో. నీ హృదయం అంతా ప్రకాశమానంగా ఎలుగొందుతుంది. మరి అనేక క్రిస్టమస్లు వెళ్ళిపోయినా, అనేకమైన క్రీస్తు జన్మదినోత్సవాలు మనం జరుపుకుంటున్నా క్రీస్తుని నిజముగా స్థిర విశ్వాసము చేత ఆరాధించలేకపోతున్నాం. స్థిర విశ్వాసము చేత ఇంకనూ మనం ఆరాధించలేకపోతున్నాం. ఆరాధనకు యోగ్యుడైన ఆ ప్రభుని యేసుక్రీస్తుని హృదయంలోనికి ఎత్తుకోలేకపోతున్నావు, ఆయన్ని హత్తుకోలేకపోతున్నావు, ఆయనను ముద్దాడలేకపోతున్నా. ప్రియమైన సహోదరి సహోదరులారా, సార్వత్రిక సంఘములలోని క్రైస్తవ జనాంగమా, ఒక్కసారి మీరు ఆలోచించండి. మీ స్థితి ఏమిటి? ఎట్టి పరిస్థితుల్లో ఉన్నారు? ఏ స్థితిలో బ్రతుకుతున్నాం మనం ఈ లోకంలో? ఇంకా 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 మన హృదయాలు దుర్గంధముతో నిండిపోయినాయే. మరి ఈ జన్మదినోత్సవం నాడైనా సరే, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పుట్టుక దినమైనటువంటి ఈ యొక్క డిసెంబర్ 25వ తారీఖునైనా సరే ప్రభువును మనం స్వచ్ఛందంగా స్వకీయ సంపదగా అంగీకరిద్దామా? నా స్వకీయ జనము అని ప్రభువులు వారు అంటున్నారు. మరి ఆ ప్రభువులు వారిని స్వకీయ సంపదగా అంగీకరిద్దామా? మరి నేడే అలా అంగీకరించిన ఎడల ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆ రక్షకుడును మీ హృదయాల్లోకి ఎత్తుకోండి. ఎత్తుకున్నటువంటి మీరు నిజమైన ఆరాధనకు యోగ్యులు. నిజమైన ఆరాధన మీరు జరిగించడానికి మీరు ఆ యొక్క క్రిస్టమస్ ఆ ఆరాధన జరిగించటంలో మీరు స్థిర విశ్వాసము కలిగిన వారిగా పాల్గొంటారయ్యా. మరి అమ్మలారా, మరి అక్కలారా, అన్నలారా, ఒక్కసారి ఆలోచించండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్థిరమైనటువంటి స్వకీయ సంపదగా ఈ దినము నుండైనా నువ్వు స్వీకరించు. ఆయనను నీ హృదయంలోనికి ఆహ్వానించు. నీ హృదయంలో ఉన్నటువంటి 7 గుణగణములను తొలగించండి. 7 గుణాలు మీలో చెడు గుణాలు ఉన్నాయి.
వాటిని తీసివేయండి. మరి అట్టి ప్రభుని యేసుక్రీస్తు వారు నీ హృదయమునే కాదు, నీ ఇంటిని వెలిగిస్తాడు. నీ యొక్క గృహంలో ప్రతి బిడ్డను కూడా వెలుగులతో నింపుతాడు. మీ జీవితంలోనికి నూతన వెలుగులతో ప్రభుని యేసుక్రీస్తు వారు మిమ్మలను నూతన సంవత్సరంలోనికి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ నూతన వెలుగులలో మీరు నడవాలని, ఆ నూతనమైనటువంటి పరివర్తన మీలో రావాలని, అట్టి ప్రభువులు వారి యొక్క ప్రేరణతో ప్రభువులు వారికి మాదిరికరమైన జీవితంలోకి నడవాలని ప్రభువులు వారు ఆశపడుతూ ఉన్నారు. మరి నీవు ఆశపడుతున్నావా ప్రియమైన సహోదరి సహోదరులారా? మరి మీరు ఆశపడుతున్నారా? సర్వసార్వత్రిక సంఘములలోని క్రైస్తవ జనాంగమా? ఆశపడినట్లయితే నేడే రక్షణ దినం. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ దినం నుండి స్థిర విశ్వాసగా యేసుక్రీస్తులోకి రా. యేసుక్రీస్తులోనికి రా. ఆయన నిజమైనటువంటి అలంకరణను నీకు ధరింపచేస్తాడు. ఆ వెలుగుతో నిన్ను నింపుతాడు. అట్టి స్వకీయ సంపదగా ప్రభువులు వారు నిన్ను వెతుక్కున్నట్లయితే ఆ యొక్క క్రిస్టమస్కు ఒక అర్థం ఉంటుంది. ఆ క్రీస్తును ఆరాధించడంలో ఒక అర్థం ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి రక్షకుడుగా వచ్చాడు అనే దానికి ఒక నిజమైనటువంటి నిదర్శనముగాను, ఒక అర్థముగా మిగిలిపోతావు నువ్వు. అట్టి అర్థాన్ని నువ్వు ధరించుకోగలిగితే, అట్టి ప్రభువులో నీ యొక్క ముఖమును చూసుకోగలిగినట్లయితే, అట్టి ప్రభువును నువ్వు స్థిరమైనటువంటి పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధమైనటువంటి రక్షకుడుగా నువ్వు అంగీకరించగలిగినట్లయితే ఈ దినం నుండి నువ్వు పరిశుద్ధతను పొందుకుంటావు. పొందుకున్నటువంటి నీవు ఆ నిత్య జీవమైన ప్రభువైన యేసుక్రీస్తును నువ్వు కలిగి ఉంటావు. ప్రియ సహోదరులారా, ప్రియమైనటువంటి క్రైస్తవ సమాజమా, సార్వత్రిక సంఘములో ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. మరి ఈ దినం నుండి అయినా ప్రభువును అంగీకరిద్దామా? అంగీకరించినట్లయితే మరి అట్టి ప్రభువును మనం ఈ దినమున మనం స్వీకరించగలిగితే, నిజముగా ప్రభువైన యేసుక్రీస్తును మనం ఆరాధించినట్లయితే, అట్టి స్థిర విశ్వాసగా మనం ప్రభువులో ఉన్నట్లయితే ఆయన స్వకీయ సంపదగా మనం మిగిలిపోతాం. అట్టి స్వకీయ సంపద నీ హృదయంలోనికి ఎత్తుకుని ఉంటావు. ఎత్తుకున్నటువంటి నీవు స్థిరమైన విశ్వాసిగా, యథార్థమైనటువంటి పరివర్తన కలిగినటువంటి బిడ్డగా, పరిశుద్ధుడుగా నువ్వు మారుతావు. అట్టి నిత్య జీవమైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ దినమున మన హృదయాల్లో పుడుతూ ఉన్నాడు. మన హృదయాలలో పుట్టుతూ ఉన్నాడు. ఆయన పుడుతున్నటువంటి ఆ హృదయాల్లో పుడుతున్నటువంటి ఆ యొక్క నీ ప్రియ కుమారుడును ప్రభువైన యేసుక్రీస్తు వారిని నువ్వు ఎత్తుకుంటే నీకు అంతా మేలే జరుగుతుంది. ఈ సంవత్సరంలో, ఈ సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ప్రభువైన యేసుక్రీస్తులో నీకు మేలు జరుగుతుంది తప్ప ఏ దినము కూడా కీడు జరగదు. అంగీకరిద్దామా? అందరం అంగీకరిద్దామా? మరొక్కసారి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ దినమున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. మహాగణుడా, పరిశుద్ధాత్మదేవుడా, పరిపూర్ణుడా, కృపా సత్య సంపూర్ణుడా, మా రక్షకుడు అయిన యేసయ్య, మీ యొక్క పాదములకు ఎనలేని వందనములు, స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటూ ఉన్నాం. ప్రభా, ఇదిగోనైనా ఈ యొక్క దినమును ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు, ఇదిగోనైనా మీ వెలుగుతో నాయన ప్రతి హృదయమును ఆయన వెలిగించమని, వెలిగించుచున్నటువంటి మీరు ఆయన ప్రతి బిడ్డ పక్షముగా ఆయన వారి జీవితంలోనూ ఈ దినం నుండి ఒక నూతన వరవడితో నూతనమైనటువంటి ప్రవర్తనలోనికి నడిపించమని బ్రతిమలాడుకుంటూ, మరి సమస్తమైనటువంటి ఘనతయు మహిమయు ప్రభావములు మీరు పొందమని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఛానల్ వీక్షించున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్.